హాయ్ హలో వెల్కమ్ టు టాలీ ముచ్చట్లు. నిన్న ఒక మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాంగా. ఈరోజు ఇంకో మూవీ గురించి మాట్లాడడానికి నాతో పాటు సిరి కూడా వచ్చేసింది అనమాట. ఆ మూవీ పేరు ఏంటిదంటే ప్రేమిస్తే. ప్రేమిస్తే ఆ మూవీలో అతను ప్రేమించిన తర్వాత పడే కష్టాలు, ఆ కామెడీ సీన్స్, ఆ డైరెక్టర్ ఎలా మూవీ స్క్రీన్ ప్లే, సాంగ్స్ కానీ, అసలు ఆ మూవీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఆ మూవీ గురించి హిట్ పాయింట్స్, కామెడీ సీన్స్, సాంగ్స్ మాట్లాడుకోవడానికి నా ముందైతే సిరి ఉంది. హాయ్ సిరి, ఎలా ఉన్నావు? హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ గుడ్. మస్తున్నా, మంచిగా. అండ్ నువ్వు చెప్పినట్టు ప్రేమిస్తే. ఎస్, ప్రేమిస్తే మూవీ. ప్రేమిస్తే 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 ప్రేమని ఇస్తే ఇస్తే ప్రేమని ఇస్తే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా పెట్టాడు. అంటే ఇక్కడ ఈ సినిమాలో మనం చూడాల్సింది ఏంటంటే తక్కువ స్థాయి ఒక మెకానిక్ స్థాయిలో ఉన్న అబ్బాయి ఆ స్టాండర్డ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే ఎట్లా ఉంటది అనేది ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. పరువు హత్యలు. కదా. అండ్ నువ్వు చెప్పినట్టు టైటిల్ కూడా చూడండి, ప్రేమిస్తే, ప్రేమని ఇస్తే. నీ ప్రేమని ఒక తక్కువ స్థాయి అతని ప్రేమని ఇస్తే ఏం జరుగుతుంది అనేది కంక్లూషన్ ఇచ్చారు ఈ మూవీలో. చెప్పు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుకి మన సొసైటీలో ఒక తక్కువ క్యాస్ట్ అబ్బాయి ఒక ఎక్కువ క్యాస్ట్ అమ్మాయిని, సారీ టు సే దిస్, తక్కువ ఎక్కువ అన్నందుకు, కానీ అలానే జరుగుతున్నాయి ఇక్కడ. హానర్ కిల్లింగ్, పరువు హత్యలు జరుగుతున్నాయి. చూస్తూనే ఉన్నాం, వాటి మీద వార్తలు చేస్తూనే ఉన్నాం. ఆ సినిమా ఎప్పుడో 2004 లో వచ్చింది. 2004 అంటే ఆల్మోస్ట్ 22 years అయిపోయింది మూవీ వచ్చి. అంటే 2004 లో వచ్చింది సినిమా. 2026 లో ఉన్నాం ఇప్పుడు మనం. అవును, ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా ఈ రోజుకి క్యాస్ట్ అనేది ఎట్లా ప్లే చేస్తుంది చూడు. అవును, ఆ సినిమాలో చంపేస్తాం అబ్బాయిని అంటే లాస్ట్ కి ఆ అమ్మాయి తాను తెంచేసింది. ఇక్కడ సొసైటీలో అయితే చంపేస్తున్నారు. అండ్ మొన్న ఒక 7 years బ్యాక్ జరిగింది కదా. నువ్వు అన్నట్టు 7 years బ్యాక్ ఏమని జరిగిందంటే అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ అయితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని ఇట్లా ఊపేసింది. అవును, ఒక కింది కులస్తుడు పై కులం అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఉంటే వాళ్ళ నాన్న ఎలాంటి ప్లాన్ చేసి ఆ అబ్బాయిని హతమార్చాడు అనేది చూసాము. ఎంత చర్చ వేసింది. మొన్న చూసుకున్నట్టయితే అందులో ఉన్న తనకి బెయిల్ దొరికింది. కానీ ఎట్లా ఇస్తారు? అది కాదు, రీసెంట్ గా జరిగిన బంటిది కూడా చూస్తే వాళ్ళ నానమ్మ, అసలు వాళ్ళ నానమ్మకి ఏంటి ముసలామకి, అంటే సారీ టు సే దిస్, ఆమె ఇంకా చనిపోయే దశలో ఉన్నది. ఆమె అన్ని చూసేసింది. అన్నీ అయిపోయినాక ఇప్పటికి కూడా ఇంకా కులం అని పట్టుకొని ఉందంటే వాళ్ళ మెంటాలిటీ ఎంత క్రూరంగా ఉందో ఆలోచించు. బేసిక్ గా ఏంటిది అంటే వాళ్ళు ఆ కాలం వాళ్ళు కాబట్టి అంతే పట్టుకొని ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే, మూవీలో స్టార్టింగ్ పాయింట్ ఈజ్ అన్ మెకానిక్ కదా. ఈయనతో పాటు వీళ్ళ మమ్మీ ఒకతే ఉంటది, వీళ్ళ ఫాదర్ కూడా ఉండరు నాకు తెలిసి. ఫాదర్ కూడా ఉండరు. మెకానిక్ ఒక 10th class అమ్మాయిని, అంటే ఆమె 10th class ఉన్నప్పటి నుంచే లవ్ చేస్తాడు, ఇతను లవ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ అమ్మాయి కూడా ఎలా అంటే ఇతను కూర్చునే స్టైల్ని బట్టి, ఆ మెకానిక్ ఆమె స్కూటీ రిపేర్కి ఇచ్చినప్పుడు తను కూర్చునే స్టైల్ని బట్టి తను కూడా లవ్లో పడిపోతుంది కదా. అండ్ పడ్డ తర్వాత వీళ్ళకి వచ్చే కష్టాలు అప్పటి నుంచి స్టార్ట్ పాప. అయితే ఇక్కడ ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి మనకు తెలుసు మొత్తం ఏంటి అనేది. రియల్ స్టోరీలో ఇంకా చాలా వాటిని యాడ్ చేయలేదని చెప్పేసి మనకి ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట. అయితే నాకు ఇక్కడ ఈ సినిమాలో ఆ అమ్మాయి ఎంత డే స్టెప్ వేసింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి పుట్టింది వాళ్ళ నాన్న సెకండ్ వైఫ్ కి. ఫస్ట్ ఆమెకి పిల్లలు లేకపోతే సెకండ్ పెళ్లి చేసుకుంటే సెకండ్ ఆమెకి పుట్టిన బాబాయ్ వాళ్ళు ఎంత అపురూపంగా పెంచుకున్నారు. ఆమె ఓన్లీ కిడ్. ఎట్లా ఉంటది, ఎంత ప్రేమగా చూసుకుంటారు. అవన్నీ కాదని ఒక అబ్బాయి ప్రేమ కోసం మేము ఇంట్లో నుంచి బయటికి రావడానికి, ఆ అబ్బాయి కూడా ఏంటంటే నీ ఇంట్లో నుంచి ₹1 తీసుకురావద్దు, ఆయన కూడా షీఈస్ లైక్ ఫైన్, ఓకే, తనకి వంట చేయడం రాదు, నీళ్ళ బిందెత్తడం రాదు, ఏది రాదు. అలాంటిది ఈమె కోసం వస్తే పేరెంట్స్ క్యాస్ట్ కోసం, జస్ట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ కోసం, అండ్ ఆయనని ట్రీట్ చేసిన విధానం, మాటలు అనే విధానం,
ఎంత ఘోరంగా ఉంటది ఇది. ఒకవేళ మూవీ అనేది ఇది కల్పితం అయితే మేము ఇంతగానో మాట్లాడేటోళ్ళం కాదు. వై? బికాస్ దిస్ ఇస్ అన్ రియల్ స్టోరీ. రియల్ స్టోరీ ఇది. ఇప్పటికి జరుగుతున్నాయి, బయటికి రాని కూడా చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ కూడా రియల్ స్టోరీ. అందులో కూడా ఒక తండ్రి ఆ అమ్మాయికి ఒక HIV ఇంజెక్షన్ ఇచ్చి, అంటే ఎంత క్రూయల్ ఉన్నాడు. అసలు క్రూరమా అసలు ఎవరిని నమ్మలేని పరిస్థితి. సొంత తండ్రి కదా, చిన్నప్పుడు నాన్న అని పిలిచి ఉంటది, గుండెల మీద ఆడుకొని ఉంటది. పరువు ప్రతిష్ట అని చెప్పి వీళ్ళు ఏమంటారు, మాట్లాడతారు పరువు ప్రతిష్ట అని చెప్పేసి. ఈ పరువు ప్రతిష్టలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నీ కన్నా పిల్లల కన్నా నీకు అవి ఎక్కువనా? రేపటి రోజున నీ పిల్లల్ని పక్కన ఉంటారా, పేరెంట్స్ పక్కన, లేకపోతే ఈ సొసైటీ వచ్చి నిల్చుంటుందా? ఎండ్ ఆఫ్ ది డే పిల్లలే కదా మనకి. పేరెంట్స్ కైనా పిల్లలే, పిల్లలకైనా పేరెంట్సే. వీళ్ళు కదా చూసుకోవాల్సింది. ఈ చంపుకోవడం లేదో అర్థం కాదు. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీలో వీళ్ళ లవ్ స్టోరీ జరుగుతుంటే ఇందులో కామెడీ కూడా జరుగుతుంది. నాకు మూవీ చూస్తున్నప్పుడల్లా మెయిన్ అయితే ఆ పెప్సీ సీన్. అబ్బా, పెప్సీ కావాలా, పెప్సీ అన్నట్టుంటది ఆ సీన్ కి అయితే. అసలు ఇప్పటికీ పెప్సీ కావాలా, ఏట్రా పెప్సీ ఇంత నిండుకుంది అని చెప్పేసి ఆ క్యారెక్టర్ నాకు, అంటే వడివేల్ లెక్కే ఉంటాడు అతను కూడా, సేమ్ వడివేల్ గారి తీరే ఉంటారు. ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ వీళ్ళ లవ్ స్టోరీ దట్టు, ఇంకా వేటూరి గారు లిరిక్స్ రాశారు. నెక్స్ట్ లెవెల్ లిరిక్స్ తెలుసా వేటూరి గారిది? అసలు ప్రతి ఒక్క పాట లిరిక్స్ వింటే అసలు అట్లాంటి పాటలు సంతోష్ ఈ కాలంలో మనం విన్నది లేదు తెలుసా. బూతు పాటలు వింటున్నాం. తను హీరోయిన్ చూసినప్పుడు అట్లా బైక్ పైన వెళ్ళేటప్పుడు ఏ దూర తీరానా అనే చెప్పేసి ఒక సాంగ్ ఉంటది కదా. అది ఎప్పుడంటే వాళ్ళిద్దరు లవ్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత అది ఉంటది. ఫస్ట్ లైన్ చూడు, ఏ దూర తీరాల నా పయనమైన నేసేద తీరేది నీ ఒడిలోనే, మరణాన ఒడి చేరు ఆ క్షణమునైనా నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం. ఏ దూర తీరాల అంటే ఎక్కడికన్నా ఏమైనా కానీ నేను నీ ఒళ్ళోనే అది నాకు మనశ్శాంతి. అండ్ నేను చచ్చిపోయే క్షణంలో అయినా కూడా నీకోసం నేను పూలు తీసుకొస్తా. అర్థమవుతుందా? అంటే మరణాన ఒడిచేరు, ఇక చచ్చిపోతాను నేను అంటే అంపశయ్య అంటారు కదా, అంటే చచ్చిపోయే మినిట్ లో అయినా కూడా నేను నీకోసం నీకు పూలు తీసుకొస్తాను. అంత వాల్యూస్ ఇప్పుడున్న కాలంలో ఏం చెప్పాలి. సాంగ్స్ వేటూరి గారి లిరిక్స్ అవి, అండ్ వీళ్ళ లవ్ స్టోరీ వీళ్ళు కనిపెట్టారు. అంటే రియల్ స్టోరీయే, కానీ డైరెక్టర్ బాలాజీ శక్తివేలు డైరెక్టర్ గారు వాళ్ళ లవ్ స్టోరీ రియల్ స్టోరీని ఎలా స్క్రీన్ ప్లే చేసింది అంటే ఆయనకు అది కూడా చెప్పాడు. తను ఒక ట్రైన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు తన పక్కన వాళ్ళ స్టోరీ అని కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఇలా అంటే నేను ఒక డైరెక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు షేర్ చేసుకున్న కథే ఇది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఒక ట్రైన్ లో తెలుసుకున్న కథని వాళ్ళ పర్మిషన్ తోని మరి నేను ఇలా తీయొచ్చా అని అడిగితే వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కింది. అండ్ ఇంకోటి ఈ మూవీలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వన్స్ లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోతే పడే కష్టాలు ఎలా ఉంటాయో అని కూడా చూపెట్టారు. ఆ పాట అది చూసావు కదా, వాళ్ళకి ఎక్కడ ఉండడానికి స్టే ఉండదు, బస్ లో తిరగాలి. ఆ తిరిగేటప్పుడు ఉంటది, వాళ్ళు వెళ్ళి థియేటర్ లో పడుకుంటారు, అసలు ఫుట్పాత్ పైన ఉంటారు. అక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ హాస్టల్లో వెళ్తే అమ్మాయి అసలు అదైతే ఘోరం. ఆయనకి ఇంకా సోర్స్ లేదు. అమ్మాయి వచ్చేసింది ఎక్కడ ఉంచాలి? ఫ్రెండ్ ని అడిగితే ఫ్రెండ్ హాస్టల్లో ఆడొక అబ్బాయి లాగా అమ్మాయి క్యాప్ పెట్టుకొని జీన్స్ వేసుకొని షర్ట్ వేసుకొని అందులో ఉంది. స్నానానికి ఎంత ఇబ్బంది. అప్పటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డౌట్ వస్తూ ఉంటది, అమ్మాయి అని ఏంటో ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి డౌట్ వస్తే కనిపెడతారు. మొత్తానికి కనిపెట్టేసి
వాళ్ళకి అదే హాస్టల్లో పెళ్లి చేయడానికి రెడీ అయిపోతారు. అవును, చూసావా? అండ్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఇస్తారు, కానీ వెళ్ళిపోయిన టైంలో వాళ్ళు పడే కష్టాలు పగోడికి కూడా రావద్దు అనుకుంటాం, తెలుసా? మనం కష్టం లేకుండా ఏది మనకి ఫలితం దొరకదు. కష్టం ఉంటది, నేను కాదనట్లే, కానీ ఆ కష్టంలో ఇంత కష్టం ఉందని వదిలేసి వెళ్ళకుండా వాళ్ళిద్దరు దాన్ని ఫేస్ చేయాలని చెప్పి నిలబడ్డారు కదా, అది కదా ప్రేమ అంటే. ఇక్కడ విలన్లు ఎవరంటే పేరెంట్స్, వాళ్ళు కాదు. ఆ అమ్మాయి ఏమి అతన్ని యూజ్ చేసుకోలేదు, ఆ అబ్బాయి ఏమి ఆమెను యూజ్ చేసుకోలేదు, వాళ్ళు స్వచ్ఛమైన ప్రేమతోనే ఉన్నారు. ఇక్కడ పేరెంట్స్ అండ్ కాస్ట్, వీళ్ళు విలన్స్ ఇక్కడ, చుట్టాలు. అండ్ వాళ్ళ బామ, ఆ బామ క్యారెక్టర్ చేసిన ఆమె ఎంత అంత అంటే, ఆమె వాళ్ళ కొడుకు రాగానే ఆ కొడుకు క్యారెక్టర్ అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా ఎంత క్రూయల్ క్యారెక్టర్. అతని క్యారెక్టర్ వైజ్ గానే ఆ క్యారెక్టర్ తగ్గట్టు పెట్టారేమో అసలు. అండ్ ఇంకోటి, అండ్ మూవీలో జన్మనిదేలే సాంగ్, అబ్బా ఈ సాంగ్ లో కూడా లిరిక్స్ చూడండి వేటూరి గారు ఎలా ఇచ్చారో. తల్లిని తండ్రిని కాదని ప్రేమే వాళ్ళిచ్చి, నన్ను నమ్మి వచ్చిన చిలకకు గూడుగా నేనుంటా, గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వునే దేవుడు కూడా పూజకెరవు అని చెప్పేసి ఉంటది లిరిక్స్. అంటే ఈ గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వుని కూడా దేవుడు రిజెక్ట్ చేస్తాడు, కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు అన్నట్టు. లిరిక్స్ చూడు, వా. ఈ లిరిక్స్ నాకు తెలిసి లవ్ అంటే కొత్త స్టార్టింగ్ లవర్స్ ఉంటారు కదా, ప్రపోజ్ చేయాలనుకుంటే ఈ పాట విని ఇందులో ఈ లిరిక్స్ని వర్డ్స్ విషయంగా చెప్పి చాలామంది అమ్మాయిలను పడేయచ్చు భయ్య, అంత బాగుంటాయి ఆ లిరిక్స్ కూడా. సాంగ్ కూడా అంత నెక్స్ట్ లెవెల్ సాంగ్, తెలుసు అది చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సాంగ్స్. అండ్ మూవీకి వచ్చేస్తే, వన్స్ వీళ్ళ పెళ్ళి అయిపోయి వీళ్ళ డాడీ వీళ్ళని దొరకబట్టిన తర్వాత అప్పటికి కూడా తను తాళి తీయడానికి ఇక్కడ ఉంటది పేరు ఐశ్వర్య అని, టాటూ ఉంటది ఇక్కడ. అప్పటికి ఆ అమ్మాయి ఎంత కొట్టినా ఇతన్ని దొరికిన తర్వాత ఇతన్ని తీసుకొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటాడు, పిచ్చి కొట్టుడు అంటే థియేటర్లో కూర్చున్న వాళ్ళకి అట్లా ఏడుపు ఒకటే తక్కువ, ఏడ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరికి ఇట్లా ఏమంటారు, లోపల నుంచి ఒక అదొచ్చేస్తుంది, కోపం, కసి, వీడు దొరికితే వీడు చంపేద్దామన్న అంత ఏదో. వన్స్ వీళ్ళని కొడుతూ ఉంటే ఆమె తాళి తీయడానికి వెనకాడుతుంది, చంపేస్తాం అన్నప్పుడు అప్పటికి తనని ఆ బండకి కొడుతూనే ఉంటారు. ఐషు తీయొద్దు అని ఇక్కడ చెప్తున్నా కూడా నన్ను క్షమించు అని చెప్పేసి తను తీసేస్తున్న సీన్ ఘోరం అంటే ఘోరం. అదే చూడలేదు. నెక్స్ట్ కట్ చేస్తే నేను అప్పటికే సినిమా అయిపోయింది అనుకున్నా, ఇట్లా తాళి తీసి అతనికి అట్లా పడేసినప్పుడు మూవీ అయిపోయింది అనుకున్నా. నెక్స్ట్ షార్ట్ కట్ చేస్తే డైరెక్టర్ ఇచ్చింది చూడు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి అట్లా బైక్ మీద వెళ్తా ఉంటే అక్కడ నుంచి నన్ను అనుకుంటే సౌండ్ వస్తూ ఉంటది, నన్ను అనుకునే సౌండ్ వస్తూ ఉంటది. ఇదేంటిదబ్బా అని చెప్పేసి అంటే ఇది ఒక ట్విస్ట్ క్లైమాక్స్. అంటే ఇలా ఉండాలి, నేను కోరుకునేది ప్రతి ఒక్క మూవీలో ఇలా ఉంటే ఎందుకు హిట్గా మూవీస్. తను నెత్తికి కొట్టుకొని ఆ తాలిబొట్టు ఇట్లా చేతిలో పెట్టుకొని ఇక్కడ ఐశ్వర్య అని ఆ జుట్టు పెంచుకొని, అబ్బా నెక్స్ట్ లెవెల్. అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే, వీళ్ళు ఈ మూవీలో ఇంత బాగా యాక్ట్ చేశారు కదా, వీళ్ళకి ఎందుకు అవకాశాలు రాలేదు? ఇంకా అసలు వీళ్ళు ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక సినిమాతోనే దే ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఇంకా మేము ఏ క్యారెక్టర్ అయినా చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చూపెట్టినా కూడా ఏందో అర్థమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఎందుకు రావో అర్థం కాదు. అని ఇంత మంచి యాక్ట్రెస్లు మీరు ఇంత మంచిగా ఎమోషన్స్ అని వండిస్తుంటే వీళ్ళు కాదు, మొహన్లో ఎట్లా ఉలుకు పలుకు లేకుండా ఉన్న కొంతమందిని తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. వీళ్ళు హీరోయిన్ అని చెప్పేసి బలవంతంగా మనను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇంతసేపు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కన్నా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అట్లీస్ట్ కళకి విలువిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎంతసేపు కొంత ఏంటంటే ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఒక టైప్ లో అంతా వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది హీరోలను అయితే వాళ్ళు ఎట్లా హీరోగా యాక్సెప్ట్ చేసినా కూడా అర్థం. ఇక మనకి ఇప్పుడున్న జనరేషన్ లో ఇక మన సావన్రా మీరు అన్నట్టు చంపుతున్నారు. సినిమా అంటేనే భయం వేస్తుంది, అట్లా ఉంది. స్టోరీ అట్లనే ఉంటది, మ్యూజిక్ అట్లనే ఉంటది, ఆ మనుషులు అట్లనే ఉంటారు.
ఎవరో ఇద్దరు ముగ్గురు కొంత మంచి సినిమాలు తీస్తున్నారు, కానీ రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆర్ లైక్ మాకొద్దు అన్నట్టే ఉంది. అందుకే కదా సినిమా ఇట్లా అయిపోతున్నాయి. ఈ మూవీ రిలీజ్ అయితే చూడాలనే కోరిక నాతో పాటు నీకు కూడా ఉందని అనుకుంటున్నా ఖచ్చితంగా. అండ్ ఆ మూవీలో అతను వన్స్ పిచ్చోడైన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇతన్ని యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు, అన్ని చేస్తాడు. ఇంటికి తీసుకెళ్ళడం, లాస్ట్ గా హీరోయిన్ ప్రేమిస్తే ఇట్లానే అవుతుందా, ప్రేమిస్తే ఇలా అవ్వాల్సిందేనా అని చెప్పేసి రోడ్ మీద అక్కడే గుండెలు వాలుకుంటే ఏడుస్తుంది. అది నిజంగా నెక్స్ట్ లెవెల్, అది పిండేస్తుంది. ఇట్లా మాట్లాడుతూ ఉంటే మాకే కొంచెం ఎమోషనల్ ఉంది అది. ఓకే ఈరోజు విన్నారు కదా ప్రేమిస్తే మూవీ గురించి. అండ్ నెక్స్ట్ షోలో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో, నెక్స్ట్ కొత్త మూవీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.